సొంత డబ్బులతో ఇల్లు తీసుకోవడం కరెక్టేనా? సొంత డబ్బులు ఉన్నా కూడా ఇంటి రుణం తీసుకోవడం మంచిదని నా భావన. ఎందుకంటే జీవితంలో ఇంటితో పాటు చాలా అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ కోసం పెన్షన్ కావాలి, పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలి. వీటికి లోన్ కావాలంటే అది ఈజీగా రాదు. ఇండియాలో ఈజీగా వచ్చే లోన్ ఇంటి రుణం. సొంత డబ్బులు ఉన్నా కూడా ఇంటి రుణం తీసుకోవడం మంచిది. అయితే మీకున్న డౌట్ ఏంటంటే ఇంటి రుణంలో 9% వడ్డీ పడుతుంది, మనకు వచ్చే వడ్డీ 3%, కాబట్టి 6% లాస్ కదా అనిపిస్తుంది. కానీ అద్దె రూపంలో ఒక దాదాపు 3% లాభం వస్తుందండి. దాంతోపాటుగా హౌస్ వాల్యూ అప్రిసియేషన్ కూడా ఉంటుంది కదా. జనరల్గా గ్రోత్ ఏరియాస్లో ఉన్న ఇంట్లో దాదాపు 6% క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది. సో అద్దె 3%, హౌస్ వాల్యూ అప్రిసియేషన్ 6%, కలిపితే 9% అవుతుంది. సో ఇంటి రుణం కూడా 9% కదా. సో అక్కడక్కడ సరిపోతుంది. ఇది కాకుండా మామూలుగా ఇన్ఫ్లేషన్ కూడా 7 to 8% ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో ఈ ఇన్ఫ్లేషన్ లెక్కేసుకున్నా కూడా మనం కట్టే వడ్డీ దాదాపు 0. కాబట్టి సొంత డబ్బులు ఉన్నా కూడా ఇంటి రుణం తీసుకోవాలి. మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే ఇందాక మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్లో కానీ షార్ట్ టర్మ్ కోసం బ్యాంక్ డిపాజిట్లో, డెట్ ఫండ్స్లో పెట్టుకున్నట్టయితే మనం మిగతా ఆర్థిక అవసరాల కోసం కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళం అవుతాం.